ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మూడు పిల్లలన్నాక 4 గోడల మధ్య గొడవలు ఉండాలి కానీ నలుగురు మధ్యకి వెళ్ళకూడదు. కానీ మేము మాత్రం 400 మంది మధ్య గొడవ పెట్టుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామంటూ వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి తెగ పాడుతున్నావు? వయ్యారులా ఉన్నానా? నువ్వు వయ్యారువే, కాకపోతే ఈ వయ్యారు కాదు, వచ్చిందండి వయ్యారి, అందులో వయ్యారు నువ్వు. ఏడ్సవలే అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు కూలీ నెంబర్ 1 లో వెంకీవా? ఎస్, నేను వెంకీనే. నేనెవరో తెలుసా? తెలుసు, నేను వెంకీని, నువ్వు డాంకీవి. నెక్స్ట్ ప్లాట్ఫామ్ కి ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ నేను చూసుకుంటాను, నెక్స్ట్ నువ్వు చూసుకో. అంత లేదు, ఇప్పుడు వచ్చే ట్రైన్ నేను చూసుకుంటాను, నెక్స్ట్ ట్రైన్ నువ్వు చూసుకో. సరే చూసుకో. అదేంటి అంత ఈజీగా ఓకే అన్నా? నెక్స్ట్ వచ్చేది వందే భారత్, ఇక్కడ ఆగదు, అందుకే అనగన్నా. అయితే సెలబ్రిటీలు మాత్రం నేనే చూసుకుంటా. అంత లేదు, మన కృష్ణవారు స్టేషన్ రాగానే 3rd ప్లాట్ఫామ్ నుంచి పార్కింగ్ వరకు నేనే తీసుకెళ్ళా, తెలుసా? ఎంత ఇచ్చారు? వెళ్ళేటప్పుడు 2nd ఇచ్చారు. అదేంటి? సరదా మాడదా, నేనే ఇలా చూడదు. రష్మి వచ్చింది మొన్న. రష్మి వచ్చిందా? రష్మి ఎక్కువ ఇచ్చి ఉంటది నీకు. ఏంది ఇచ్చేది? ఎక్కడ కూలీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అదే మోసుకుని వెళ్ళిపోయింది. ఇంకొకటి వచ్చి దాన్ని కూలీ అని పిలిచాడు. అవునా? ఏ వెంటనే వెనక్కి తిరిగింది. నాకు తెలిసి నా ఆఫీస్ స్టేషన్ లో కూలీగా చేస్తుందేమో, సేమ్ డ్రెస్ వేసుకొచ్చింది చూడు మనలాగే. ఈ స్టేషన్ లో మొత్తం 7 ప్లాట్ఫామ్ ఉన్నాయి, 3 నీకు 3 నాకు. మరి ఇంకోటి కాయిన్ వేస్తాను, కాయిన్ ఎవరికి వస్తే వాళ్ళదే. అలాగే. కాయిన్ నాకే వచ్చింది. అదేంటి? నేను చెప్పింది కాయిన్ అన్నాను, హెడ్ టాస్ అనలేదు. నువ్వు ఇలాగ అన్ని మోసం చేసి బేరాలన్నీ కొట్టేస్తున్నావు. చూస్తాం ఎవరు వస్తారో. చూద్దాం చూద్దాం. టికెట్ 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 ఆడ కౌంటర్లు ఇస్తున్నారు, తీసుకెళ్ళి. హలో టీసీ. ఇగో నువ్వు తీసిమంటే తీసిస్తాడా ఏంటి? నేను తీసిమంటే తీసిడు, నువ్వే తీసుకో. అర్థం కావట్లేదా? టీసీ ఇగో నా ఇంటర్ టీసీ, నా 10th టీసీ. నేను టికెట్ కలెక్టర్ రా. ఇంతకు ముందు ఎక్కడో చూసేట్టు మిమ్మల్ని. ఏదో స్టేషన్ లో చూసావు అబ్బా. నాంపల్లి కాదు, సికింద్రాబాద్ కాదు కాదు కాదు, వైజాగ్. నేను వైజాగ్ స్టేషన్ ఎప్పుడు చేయలేదే. నేను చెప్పింది రైల్వే స్టేషన్ కాదు. ఈడేంటి ఇలా స్టాచ్యూలో నిలబడ్డాడు, పెయింట్ అట్లా వేసుకోకుండా? అరే బాబు టికెట్ ఇదిగోండి సార్, మార్నింగ్ షో టికెట్. మార్నింగ్ షో టికెట్ నాకెందుకు ఇస్తున్నావు అయ్యా? సర్లేగా నా సూట్ కేసులో ఏముంది? మందు సార్. ట్రైన్ లో మందు తాగకూడదు తెలీదా? అందుకే ప్లాట్ఫామ్ మీద తాగుతాను సార్. అవును, ఈ మధ్యకాలంలో తెగ చూస్తున్నాను, ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తుంటావు? మా ఆవిడ మిస్ అయింది సార్ ఇక్కడ. ఎలాగా? ట్రిప్కి వెళ్దామని మా ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చాను సార్. అంతలో ట్రైన్ కదులుతుంది సార్. ట్రైన్ కదులుతుందని మేము పరిగెడుతున్నాం సార్ ట్రైన్ ఎక్కడానికి. లోపల నుంచి ఒకడు పుణ్యాత్ముడు చెయ్యి ఇచ్చాడు సార్. మా ఆవిడకి ఇచ్చాడు, మా ఆవిడని లాగేసుకున్నాడు. నేను ఇచ్చాను చెయ్యి, నన్ను లాగేసారాడు. అరే మీ ఆవిడకి చెయ్యి ఇచ్చి నీకు హ్యాండ్ ఇచ్చాడు రా ఎరుపప్ప. సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఇదిగో ఈ మార్నింగ్ షో టికెట్లు తీసుకుని సినిమా పో. ఏముందా ఇంకెళ్ళి? 300 ఇవ్వండి సార్, మూసేస్తాను. ఎందుకు సార్ అంత? 200 ఇవ్వండి సార్, మూసేస్తాను. ఎందుకు సార్ అంత? 100 ఇవ్వండి సార్, మూసేస్తాను. సార్ ఎందుకు సార్ అంత? సార్ నువ్వు బతికెళ్ళి. అది రండి రండి రండి, 500 ఇవ్వండి. ఎందుకు ఎత్తెందుకు? దానికి ఎందుకన్నా, నాకు 500 ఇవ్వాలి. ఆ లగేజ్ నాకు ఇచ్చండి అయ్యా, నేను మోసుకెళ్తాను. 500 నాకెందుకు? నేనే పట్టుకొచ్చా, నేనే ఇవ్వాలి. డబ్బులు ఇవ్వా? అదే తలగిస్తారత్రం ఏంటి? మరి లేకపోతే డబ్బులు. మరి డబ్బులు ఎలాగెత్తా? 500 ఎందుకయ్యా? ఎందుకు వచ్చిన బాబు, నా లగేజ్ నేనే మోసుకెళ్తాను. ఏమైంది? నన్ను మొయ్యమానవా? ఎందుకు మొయ్యొద్దా? వద్దు. నువ్వే మోసుకుంటావా? వెళ్ళలేదు. ఏంటి అస్సలు రావట్లేదు ప్యాసింజర్లు? ఏం కావాలి సార్? ఏమంటే గోదావరి ఎప్పుడు వస్తుంది? వరదలు వచ్చినప్పుడు అండి. వరదలు వచ్చినప్పుడు అండి. అదేంటి సార్? మరి వరదలు వస్తేనే గోదావరి పొంగి పైకి వస్తుంది సార్. అడిగింది అది కాదు, గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ 9కి వస్తుందండి. రాకపోతే కృష్ణ ఉంది 4th ప్లాట్ఫామ్ లో. సార్ అది 3వ ప్లాట్ఫామ్ కదా. కృష్ణ నా ఫ్రెండ్ ఉన్నానని చెప్తున్నాను.
సమోసా పల్లి సమోసా. సార్ మీరు టీసీ కదా సార్? అవునండి, నాకు 2 ఫ్యామిలీలు, శాలరీ సరిపోవట్లేదు, పార్ట్ టైం ఇది. నువ్వే టీసీ చేసి నువ్వే పల్లీలు అమ్ముకుంటున్నావా? కావాలా? వద్దులేండి సార్. నాకు కావాలి రా. ఎంత? 10 రూపాయలకి 3 తగ్గించివ్వా? ఇస్తాను ఇలాగే. తీసుకో. ఇంకో 2 సమోసాలు. అదేంటి తగ్గిస్తాను? చెప్పావు కదా తగ్గిస్తానని. సార్ మాకేమండి సార్? సార్ 10 సరే 10 రూపాయలు. 10 రూపాయలు 5 రూపాయలు సార్. సార్ 100 సార్ ఏంటి సార్ నవ్వుతున్నారు? ఇద్దరు పెద్ద ఆర్టిస్టులే కదా, 50కి 100కి నాకు కాలు పట్టుకుంటారు, సిగ్గులేదు మీకు అసలు? నెక్స్ట్ టైం రాసేటప్పుడు కాళ్ళు చేయి ఇరిచేస్తానని. వద్దులే అవన్నీ ఎందుకులే కానీ. సార్ ఈ మధ్య వందే భారతం కొత్త ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, దాని స్పీడ్ ఎంత? సుబ్బారావు చెప్తాడు. అవన్నీ అవసరం నా లగేజ్ నేను తీసుకుని ఇవ్వండి సార్, మోస్తారు సార్. అవసరం లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతాను. సార్ ఎందుకు సార్ మీకు రిస్క్? నేను స్టిఫ్ గానే ఉన్నాను సార్. సార్ మీకు పెళ్ళి అయిందా? అయ్యిందండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. స్కూల్ ఫీజు మీదే కడుతున్నారా? నేనే కడుతున్నా. అప్పులు చేస్తున్నారు కదా? చేస్తున్నాను సార్. ఇంట్లో సరుకులు డబ్బులు సరిపోట్లేదు కదా? సరిపోవట్లేదు సార్. మొత్తం భారం మీరే మోస్తున్నారు కదా? నేనే మోస్తున్నాను సార్. ఇన్ని బరువు బాధ్యతలు మోసిన వాళ్ళు మళ్ళీ ఏం మోస్తారు సార్? మొయ్యగలరా చెప్పండి? మోయలేను సార్. ఒక 50 ఇవ్వండి. తీసుకోండి మీరే. నేను సార్ ఆవిడకి మరి నేను ఇస్తాలే, వెళ్ళిపో. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బు ఇస్తారా? బెల్ట్ బాంబ్ నొక్కాననుకో పీసులు అయిపోతారు అందరూ. అందరూ పీసులు అయిపోతారు. అంటే రష్మి కూడా యాంకరింగ్ చేయదా? చేయదు. ఇవ్వండి డబ్బు, నాకు ఇవ్వండి. అంటే స్టేషన్ లోకి వచ్చి మా జబర్దస్త్ స్టేషన్ లోకి వచ్చి మమ్మల్ని బాంబులు చూస్తామే. ఇది ఐస్ క్రీమ్ బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారా? కాదు, వాడిని కొట్టేటప్పుడు జబర్దస్త్ స్టేషన్ అన్నావు, ఏంటది? ఇది మన జబర్దస్త్ స్టేషన్ రా. అవునా? ఈ స్టేషన్ కి జబర్దస్త్ కి చాలా పోలికలు ఉన్నాయి. ఏం చెప్పు. వాళ్ళిద్దరు చూసావా? వాళ్ళిద్దరు ఇంజిన్స్. అవునా? వెనకాల కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి మన టీమ్ లీడర్స్ రా. మరి రష్మి అనౌన్స్మెంట్ ఉంది కదా, అదే గాడియా జాంచే కృపయా నిధి. గాడి నెంబర్ 000 మొత్తం శూన్యం, ఏమి రాదు. మరి పట్టాలు మనం ఈటీవీ లాంటివి వాటి మీదే మనం జర్నీ చేస్తుంటూ వెళ్తుంటాం. అవునవును. స్టేషన్ మాస్టర్ ఎవరు తెలుసా? లోపల ఉన్నా కదా డైరెక్టర్, వాడు స్టేషన్ మాస్టర్. ఎక్కే ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, ఆపేసేప్పుడు రెడ్ జెండా ఊపుతుంటాడు. మరి లక్ష్మణ్ టీమ్ అది జనరల్ భోగి. అదేంటి? దాంట్లో ఫుల్ జనాలు ఉంటారు, లోపల ఏమి ఉండదు. మరి ఇమాన్యుల్ దా అది బొగ్గు ట్రైనే. మరి భాస్కర్ టీమ్ అది పెద్ద గూడ్స్ ట్రైన్. ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఎప్పుడు ఎండో అలా గూడ్స్ ట్రైన్ వెళ్తూనే ఉంటది. మరి కంటెంట్ గుడ్స్. మరి రాకేష్ టీమ్ అది ప్యాసింజర్, స్లోగా వెళ్తుంటది. అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటది, వెళ్తుంటది, అలా స్టాండర్డ్ గా వెళ్తుంటది అది. మరి రామ్ ప్రసాద్ టీమ్ రామ్ ప్రసాద్ టీమ్ ఎప్పుడు ట్రైన్ కాదు, అది ఎప్పుడు ఆటో. ఇంకా మనం లేట్ చేయకుండా ట్రైన్ వచ్చేస్తుంది, వేరే కస్టమర్ చూసుకుందాం, పోదాం. ఓకే. ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ ఆ ట్రైన్ కాన్సెప్ట్ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, నైస్, వెరీ ఎంటర్టైనింగ్. థాంక్యూ. కృష్ణ భగవాన్ గారు, ఆటో రామ్ ప్రసాద్ గారు చాలా చక్కగా ఈజ్ తో చేసేసినట్టు అనిపించింది. ఈయన సూట్ వేసుకొచ్చాడు కానీ సూట్ అవ్వలేదు. ఓకే, మరి వెళ్తారు, నెక్స్ట్ వాళ్ళు వస్తారు.